వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై వైసీపీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతుంది. అందుకే ఆ పార్టీ నేతలు ఏదో ఒక రూపంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దేశం మొత్తం అమరావతిని ఆహ్వానించిన వైసీపీ మాత్రం ఇప్పటికీ మావిగన్ పాటే పాడుతుంది. అమరావతికి చట్టబద్ధత కల్పించడం అవినీతికి చట్టబద్ధతేనని ఒకరంటే, ఒక్క ప్రాంతం అభివృద్ధి వల్ల ప్రత్యేక రాష్ట్రం నినాదాలు వస్తాయని మరొక నేత అంటున్నారు. మొత్తం మీద ఏదో రకంగా అమరావతిపై విషయం కక్కుతూనే ఉంది వైసీపీ. దీని మీద కూడా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. ఇది అన్నీ ఒకటే సబ్జెక్ట్ కదా అని ఒక ఇదేం రావచ్చు, కరెక్టే కాదంటం లేదు. అయితే స్పెసిఫిక్గా ఇక్కడ నేను ఎందుకు తీసుకున్నానంటే, అమరావతికి చట్టబద్ధత కాదు, అవినీతికి చట్టబద్ధత అని చెప్పేసి మాజీ మంత్రిగా కూడా చేశాడా, సరే ఎమ్మెల్యే వైసీపీ అయిన నాయకులు కన్నబాబు గారు అన్నాడు. ఆయన ఒక్కడన్నందుకు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అమరావతిలో భారీ ఎత్తున అవినీతి జరుగుతుంది అనేది ఆయన యొక్క ఉద్దేశం. దానికోసం మీరు పార్లమెంటు దాకా వెళ్ళి చట్టబద్ధత తీసుకొచ్చారని ఆయన అర్థం వచ్చేలాగా మాట్లాడాడు. కరెక్ట్. మీరు గనక అమరావతిలో అవినీతి జరుగుతుంది అని అనుకుంటే మొయినుద్దీన్ గారు, మీరు దాని మీద చక్కగా ఫైట్ చేయండి. ఈ పనికి మాలిన మావిగన్ ఇట్లాంటి కాన్సెప్ట్లు పక్కన పెట్టి మీకు మైలేజ్ పెరగాలంటే, నాకున్న నాలెడ్జ్, పరిమిత నాలెడ్జ్లో మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, యూ బెటర్ ఫైట్ ఆన్ ద కరప్షన్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అమరావతి బిల్డింగ్స్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. మీరు ఆ ప్రాజెక్ట్స్లో ఫిగర్స్తో సహా ఆన్ పేపర్ డాక్యుమెంటెడ్గా బయటికి తీసుకురండి. మీకు పెద్ద కష్టం అని నేను అనుకోవట్లేదు. నిజంగా జరిగితే కనుక లెక్కలతో సహా బయట పెట్టండి. అప్పుడు ప్రజలు మీ వెనకాల ఉంటారు. మీడియా మేము వెనకుంటాం, మీతో పాటు మేము ప్రశ్నిస్తాం. అంతేగాని ప్రజలందరి అభిప్రాయానికి విరుద్ధంగా అయినటువంటి ప్రతిపాదనలు చేయటం మూలంగా మీకే రాజకీయంగా కష్టమవుతుంది అనేది అక్కడ ఈ చిన్నపిల్లని అడిగి చెబుతారు. మరి మీకెందుకు తెలియదు. ఇప్పుడు ఏదైతే కన్నబాబు గారు అన్నారో, ఓకే, అది బాగుంటుంది. మీరు కూడా ఈ మధ్య ఈ పాట ఏదో ముందు ఎత్తుకోవాల్సింది. ఈ పాట మరి ఈ మధ్య ఎత్తుకున్నారు. ఎందుకంటే అమరావతికి ఇక ఆల్రెడీ మనం చేయగలిగింది ఏం లేదు, దాన్ని మూవ్ చేయలేము, అది బిల్లు కూడా అయిపోతుంది కాబట్టి అని. మరి ఇది నిజంగా హానెస్ట్గా మీరు అంటున్నారా, లేదంటే అమరావతికి భవిష్యత్తులో ఎవరూ కూడా అక్కడికి రాకుండా, లేదంటే కనుక పెట్టుబడులు పెట్టనివ్వకుండా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ చేస్తున్నటువంటి ఎత్తుగడ? మొయినుద్దీన్ గారు, మీతో స్టార్ట్ చేస్తున్నా. బ్రీఫ్గా మాట్లాడదాం సార్, ఎక్కువ టైం లేదు ప్లీజ్. సార్, 5 సంవత్సరాల ముందు 2014-19 టీడీపీ ప్రభుత్వం ఉన్నది. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, ఏమి చేశారు, దానికి క్లారిటీ కావాలా. నీళ్లు తోడడం, చెట్లు కొట్టడం, నీళ్లు తోడడం, చెట్లు కొట్టడం. రేపు మళ్ళీ జూన్లో వర్షాలు స్టార్ట్ అవుతాయి, మళ్ళీ నీళ్లు తోడతారు. 5-6 నెలలు పని ఆగిపోతుంది. ఎప్పుడు కడతారు? 5,000 చేస్తుంటప్పుడే ఎన్ని వందల సంవత్సరాలు కట్టాలి మీరు అమరావతి? దానికి జవాబు చెప్పాలి. రేపు కొత్తగా అక్కడ 4 బిల్డింగ్ కట్టేసిన తర్వాత ఏ ఐటీ కంపెనీ కానీ అక్కడ వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తుందా? ఎవరు చేయరు. వందల వేల కోట్లు ఖర్చు పెట్టేసి వాళ్ళు చేస్తే బెంగళూరు, హైదరాబాద్, బాంబే, పూనా ఇక్కడ చేసుకుంటారు. అమరావతికి ఎందుకు వస్తారు సార్? కావాలంటే వైజాగ్ వస్తారు. అమరావతికి ఎందుకు వస్తారు? అమరావతిని ప్రజలే లేరు, అక్కడ పేదలు లేరు, ప్రజలు లేరు, కొనుగోలు శక్తి లేదు, అక్కడ కనీస హాస్పిటల్ సదుపాయాలు లేవు. ఇప్పుడు మీరు డ్రైనేజీలు వేసి ఎన్ని చేసి ఎప్పుడు మొదలు పెడతారు? రైతులకు ఇచ్చిన భూములు, వాళ్ళకి ఇచ్చిన స్థలాలు, వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు కంప్లీట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేస్తారు? డ్రైనేజ్ ఎప్పుడు మొదలు పెడతారు? నీళ్లు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? కరెంట్ ఎప్పుడు ఇస్తారు? ఎన్ని చేస్తే కదా సార్? కనీసం ఈ రోజు మీరు వేరే వాటి భూములు ఇచ్చారు, అవి తీసుకుని బ్యాంకులో పోయి లోన్ తెచ్చుకుంటున్నారు. రైతులకు ఆస్కారం ఉందా? వాళ్ళ ప్లాట్ వాళ్ళకి ఎక్కడుంది వాళ్ళకి తెలియదు. ఆ ఆస్కారం రైతులకు ఉందా అని అడుగుతున్నాను. అంటే ఇది ద్రోహం కాదా? ఈ రోజు రమ్ముంటారు సార్. ఈ రోజు చట్టబద్ధత అనేది సార్ అవసరమే లేదు. మన భారతదేశంలో ఏ రాజధానికి చట్టబద్ధత పార్లమెంటు కల్పించలేదు, రాజ్యాంగంలో లేదు చట్టబద్ధత అనే విషయం అన్నమాట. ఏ కేంద్ర ప్రభుత్వం అయితే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తుందో అది మాకు రాజధానికి సంబంధం లేదు అని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి అటువంటి కేంద్ర ప్రభుత్వము ఈ రోజు తీసుకుపోయి పార్లమెంట్ లో, రాజ్యసభలో మాకు అంటే వారికి కేవలం మేము గుర్తిస్తున్నాం అంతవరకే. దానికి ఏం చట్టబద్ధత చెప్పండి?
రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, వాళ్ళ మెజారిటీ ఉండదు, అయ్యా దాన్ని మార్చేయండి మేము ఇక్కడ పెట్టుకుంటాము. అది రాష్ట్రాల పరిస్థితి సార్. ఏదైతే రాజధాని ఉన్నదో రాష్ట్రాల పరిమితికి వస్తుంది అనమాట. దీని గురించి ఒరిస్సా మంత్రి, ఒరిస్సా ఎంపీ, మహారాష్ట్ర ఎంపీలు, యూపీ ఎంపీలు మహారాష్ట్రం గురించి, రాజధాని గురించి చెప్పే ధైర్యం వాళ్ళకి ఎక్కడిది? ఎందుకు వీళ్ళందరూ ఇన్వాల్వ్ చేయాలి? ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి వేరే వేరే రాష్ట్రాల ఎంపీలు? అంటే మన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వం రైతులకు పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసి ఎప్పుడు ఇస్తుంది ఫ్లాట్ అని క్లారిటీగా చెప్పాలి. ఎప్పుడు కడుతున్నారు, ఎప్పటిలోగా ఇచ్చేస్తారు, అమరావతికి హద్దులు ఏమిటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అమరావతి స్టార్ట్ అవుతుంది? రైట్. మీకు అమరావతి అంటే గిట్టదు కాబట్టి మీరు హద్దులు చూడలేదు అనుకుంటారు. 2015లోనే హద్దులు పెడుతూ సిఆర్డీఏ మ్యాప్ రిలీజ్ చేసేసింది. ఆ సిఆర్డీఏని రద్దు చేస్తూ మీరు బిల్లు పెట్టారు. కాబట్టి మర్చిపోకండి సార్ మీరు. ఇప్పుడు అదే మీరు హద్దులు పోనీలేండి ఇన్ని సంవత్సరాల తర్వాత సిలబస్ తిరిగేస్తామంటే ఏముంది, పుస్తకాలు తిరిగేస్తాం, తప్పేం లేదు. కానీ అదే ఇప్పుడు ప్రజలతో ఒక్క నిమిషం సార్, మీరు హద్దులు అడిగారు కాబట్టి హద్దులు వాళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు. ఇట్ ఈస్ ఇన్ పబ్లిక్ డొమైన్. మీరు ఇప్పటికిప్పుడు మీరు కనుక ఓపెన్ చేస్తే అబ్బా కరెక్టే సార్. నేను చెప్పేది ఒకటి, నేను అనేది ఒకటి, మీరు అనేది ఒకటి. నేను చెప్పేది ఒకటి, మీరు ఆవేశపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగండి. మీకు హెల్త్ కూడా అది మంచిది కాదు మీరు అంత ఆవేశంగా మాట్లాడితే. ఇది నేను అంటున్న మాట కాదు, వీక్షకులు కొంతమంది ఎప్పటి నుంచో అంటున్నారు. బట్ ఒకసారి మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి. రైట్. ఎనీవే, మొత్తానికి అయితే ఎప్పటికి చేస్తారు, ఏం చేస్తారు అనేది ఇప్పుడు మన విజయభాస్కర్ గారు చెబుతారు. సార్ బ్రీఫ్గా చెప్పండి సార్, బ్రీఫ్గా మాట్లాడదాం. 2 minutes ప్లీజ్. 2 minutes. దెయ్యాలు వేదాలు వల్లిచ్చాయంటారు. మొసల కన్నీరిది. రైతుల్ని పోలీసులు లాఠీలతో కుమ్మిచ్చింది ఎవరు? గర్భిణీ స్త్రీలని బూట్ కాళ్ళతో తన్నిచ్చింది ఎవరు? ఆబాల గోపాలాన్ని, వృద్ధులను చూడకుండా, పిల్లలను చూడకుండా అన్నంలో ఇచ్చుకు పోసింది ఎవరు? ఈ రైతుల సంక్షేమాన్ని గురించి మాకు చెప్తారు. ఈ రైతులకి మేము ఇచ్చే కౌళ్ళు ఆపేసింది ఎవరు? మేము ఇవ్వదలుచుకున్న కౌళ్ళు ఆపేసి 5 సంవత్సరాలు కౌళ్ళు ఆపేసింది ఎవరు? వీళ్ళ రైతులను గురించి. పైగా సూడో ఆర్గనైజేషన్ ఒకటి మాకు కౌంటర్ ఆర్గనైజేషన్ పెట్టారు. నకిలీ రైతాంగాన్ని తెచ్చిపెట్టారు. ఎక్కడో విజయవాడ, గుంటూరు వీధుల్లో తిరిగే వాళ్ళందరినీ తీసుకొని వచ్చారు. వాళ్ళకి పంచులు కట్టి, చీరలు కట్టి తీసుకొని వచ్చి ఒక నకిలీ ఉద్యమాన్ని నడిపించారు. నకిలీ ప్రొటెస్ట్ అనమాట అది. మరి ఆ